కుమారుడా నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువాని పాదములకు వందనాలు, స్తోత్రములు, స్తోత్రములయ్యా. ఇప్పటి వరకు నాయన నిన్న ఉదయకాలం నుండి ఉదయకాలం వరకు నాయన మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి గత రాజ్యాంగ కలుగు చేసి ఉదయం వేసి నిన్ను స్థుతుల ద్వారా తల్లి మయంపరిచిన దేవానికి స్తోత్రం వందనాలయ్యా. ఈ పాదాలకి కోట్లాది వందనాలు. యుగములు స్తోత్రార్హుడా పూజనీయడానికి స్తోత్రం అయ్యా. ఏ రుణం తీర్చగలం నాయన. మా విరిగిన హృదయాన్ని మేము సమర్పిస్తున్నాం దేవానికి స్తోత్రం అయ్యా. అయ్యా మా ప్రార్థన చెయ్యి ఆలకించిన ఆయన నీ కనుదృష్టి మా మీద శక్తి కావాలి. అయ్యా 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 మీరు మా మధ్యకు రండి ప్రభు. మా ప్రార్థన చెయ్యి ఆలకించిన ఆయన మాకు ప్రతిఫలం దయచేయండి. అడుగుని మీకు ఇవ్వబడిన ఉన్నాం ప్రభు. నీ పరిశుద్ధాత్మ మాకు దయచేయండి దేవానికి స్తోత్రం అయ్యా. అయ్యా గ్రూప్ లో ఉన్న ప్రతి బిడ్డ వారి కుటుంబ సభ్యులు చేసిన ప్రతి అపరాధ దోష పాపం దగ్గర క్షమించు. నీ రక్తంతో కడిగి పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి అయ్యా. నువ్వు పరిశుద్ధులు కనుక నాయన మేము కూడా పరిశుద్ధులుగా ఉండడానికి నీ కృప మెండుగా కుమరించండి అయ్యా. ఆయన నీకే వందలు. ఎవరెవరు అనారోగ్యంతో ఉన్నారో ఆ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. సంపూర్ణమైన స్వస్థత విడుదల దయచేయండి దేవానికి స్తోత్రం అయ్యా. అయ్యా నేను నా భర్త నా బిడ్డలు చేసిన ప్రతి అపరాధ దోష పాపమును దగ్గర క్షమించండి అయ్యా. మీ రక్తంతో కడగండి, పరిశుద్ధపరచండి నాయన. ఇది నన్న ప్రభా నీ ఇద్దరు బిడ్డలు నాయన మీ వాక్యాన్ని ప్రకటించుకున్నాక నాయన ఇద్దరు బిడ్డలు మీరు స్వాధీనపరచుకొని మీరే మాతో మాట్లాడమని, ఎవరికి ఏ వాక్యం అవసరమో నాయన నీ చిత్తం మా పట్ల ఏమైనదో ప్రభావ మాట్లాడండి. మీరే మాతో మాట్లాడండి. ఈ దిన జీవాహారం మాకు దయచేయండి దేవా. నీకే స్తోత్రం. స్వరూపి, ప్రేమ స్వరూపి, దయాళుకున్న దేవానికి స్తోత్రం. మమ్మల్ని అందరినీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాయన నీ కలుదృష్టి మా మీద ఉంచండి ప్రభా. ఆయన మేము చేసే ప్రతి ప్రార్థన మీరు ఆలకిస్తే ప్రతిఫలం దయచేస్తున్న దేవానికి స్తోత్రం వందనాలు చెల్లించుకుంటూ ఆ ఇద్దరు బిడ్డలు మీరు స్వాధీనపరుచుకొని మీరు మాతో మాట్లాడమని, ఈ కొద్ది ప్రార్థన ఆలకించి ప్రతిఫలం దయచేయమని అయ్యా. నన్ను నీ దాసుడు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రతి విషయంలో మీరు మాకు తోడుగా నీడగా నడిపించమని అయినా మీ కాపులో మాకందరికి దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు నామమున వేడుకొంచు ప్రార్థిస్తున్నాను తండ్రి. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. మహోన్నతుడా మహారాజా యేసుక్రీస్తు ప్రభువా నీకు స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. యేసు ప్రభువా నీకు స్తోత్రము నాయన. నాకు మాట్లాడు నాయన, నువ్వు నాతో మాట్లాడు మా ప్రభువా. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. అమ్మా మీరంతా మంచిగా ఉన్నారా? మీరు సంతోషముగా ఉంటే ఆ గొంతు వేరే విధంగా ఉంటది. లేకపోతే బాగుండండి అట్లా రాకూడదు. ప్రభు సన్నిధిలో మనం ఉన్నాము. నేను అప్పుడు నీరసంగా ఉన్నాను, చాలా నీరసంగా ఉన్నాను. నేను చాలా నీరసంగా ఉన్నాను, కనబడతాను. కానీ నా ప్రభు సన్నిధిలో నేను ఎంతైనా సరే. ఆమేన్ హల్లెలూయా. మీరందరూ మంచిగా ఉన్నారు కనుక సంతోషము. మరి ఒక విషయాన్ని నేను అడుగుతున్నాను, మీరు చెప్పవలసిన అవసరము ఉన్నది. ఏమిటంటే 21 మత్తయి సువార్త 28వ వచనం ఒకసారి చదవండి. 28 బ్రదర్. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ఇక్కడ ఈ పదానికి అర్థం చెప్పాలి మీరు. విమోచన
క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకును వచ్చెనని చెప్పాను. వచ్చాను. దేని భావం ఏంటమ్మా? ఆయన ప్రాణం ఇచ్చడానికి వచ్చాడు. యాక్చువల్ గా మనము పాపము చేసిన వారము. ఎవరు? పాపము చేసాము, అంతే కదా. ఆయన నీతివంతుడు, కానీ ఆయన ఇప్పుడు ప్రాణం ఇచ్చాడు. ఎవరికి ప్రాణం ఇచ్చానికి వచ్చాడు? ఆయన ప్రాణము తీసుకునేవారు ఎవరు చెప్పండి. నాకు అర్థం కాలేదు, మళ్ళా చెప్పండి. ఆయన ప్రాణం ఇచ్చుటకు వచ్చాను అని ఉంది. తన ప్రాణము ఎవరికి ఇచ్చాడు అని నేను అడుగుతాను. ఎందుకంటే ఇది అందరూ మామూలుగా వాక్యం చదువుతారు, చెప్తా ఉంటారు, అన్ని బ్రహ్మాండంగా అన్ని చెప్తారు. దాని అర్థం ఏమిటి? యేసు ప్రభు పరిచారం చేయడానికి బాగుంది. అనేకులకు అంటే మనలాంటి వాళ్ళకు, అవునా? అనేకులకు ప్రతిగా విమోచనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చారు. ఎవరికి చెప్పటానికండి? ఎవరు సమాధానము చెప్పటం లేదా? లేకపోతే నాకు అక్కడ అర్థము ఒకటి. ఇక్కడ మనం తప్పుడు పనులు చేసింది అందరము, మనము తప్పుడు పనులు చేశాము. ఎవరు మనల్ని పరిపాలన చేసేది? పాపం చేసిన వాడికి అతడు పరిపాలన చేస్తూ ఉన్నాడు. మరి యేసు ప్రభువు తన ప్రాణమును పెడుతున్నాడు ఎవరికి అని అడిగాను. నేను అదే కానీ బాగా బైబిల్ బాగా చదివిన వాళ్ళు మీరంతా కూడా గట్టిగా చెప్పండి అమ్మా. ఎందుకంటే ఈ వాక్యం చాలా ఇంపార్టెంట్ కదా, చాలా ఇంపార్టెంట్ ఇది. ఎవరికి ప్రాణం పెట్టాడు యేసు ప్రభు? పాపం కొరకే ఆయన పాపాన్ని మనల్ని విడిపించడానికి. ఎవరో సరిగ్గా మరి నాకు సరిగ్గా వినపట్టం లేదు, లేకపోతే మీరు సరిగ్గా చెప్పటం లేదు. నాకు అడిగింది ఒకే ఒక క్వశ్చన్, ఒకటే కదా అడిగాను. ఒక్కటే కదా అడిగాను. యేసు ప్రభు ప్రాణము పెట్టింది ఎవరికి అనే కదా అడిగింది. అది కరెక్ట్ అమ్మా. అది ఎవరని చెప్తారు? ఎవరికి ప్రాణం ఇచ్చాడు? ఆమేన్ చెప్పండి. ప్రాణము ఈయన తండ్రికి ప్రాణం ఇచ్చాను. ఆమేన్ హల్లెలూయా. ఇక్కడ మీరు ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాలి ఏంటంటే, సైన్యములకు అధిపతియగు యెహోవా. ఆయన పేరేంది? సైన్యములకు అధిపతి. సైన్యములు అంటే మంచివి చెడ్డవి. సైన్యము అవి మంచివి గాని చెడ్డవి గాని
మొత్తం ఆయన స్వాధీనములో ఉండాల్సిందే. ఆమెన్. కాబట్టి తప్పుడు పని చేసిన ఇప్పుడు సంగతి నేను మాట్లాడటం లేదు. నేను ఇప్పుడు సంగతి మీతో చెప్పటం లేదు. కానీ వీళ్ళంతా సాతానుడు ఆ పని యోబులో ఏం చేస్తాడు? యేసు ప్రభు దగ్గరికి సైన్యములకు అధిపతి దగ్గరికి పోతాడా? పోతాడు కదమ్మా. నా దాసుడు నీకు తెలుసా అని అడగలేదా? తెలుసా తెలీదా? నేను చక్కగా చెప్తున్నానేమో అనుకుంటున్నాను. జాగ్రత్తగా గ్రహించండి అమ్మా. ఇప్పుడు సాతానుడు పాత నిబంధన గ్రంథములో సాతానుడు ప్రభు దేవుడు వెళతాడు. వెళ్తాడా వెళ్ళడా? అది కాబట్టి యెహోవా సైన్యములకు అధిపతి అంటే, కాబట్టి అటు వాళ్ళు గాని వీళ్ళు గాని అందరూ ఆయన దగ్గరికి పోతారు. మీటింగ్ జరుగుతుంటే కదా సాతాను అడిగాడు, నీకు తెలుసా ఇదిగో అతడు నా దాసుడు అని అడిగాడు కదా. అంటే నాకు సరిగ్గా నేను మీకు చెప్తున్నాను, మీకు అందరికీ బైబిల్ తెలుసు కదమ్మా. అన్ని ఉద్దేశం నేను కొత్తగా చెప్తున్నాను. అది నేను చెప్పలేనంటే నేను ఇచ్చేను. ఆమేన్ హల్లెలూయా. కాబట్టి సైన్యములకు అధిపతి అంటే అటు మంచి వారికి చెడ్డవారికి అందరికీ కూడా యెహోవా దేవుని అధికారము ఉన్నది. ఆమేన్. ఎందుకు ఈ విషయము చెప్తున్నానంటే ఇప్పుడు పాపం చేసింది ఎవరు? నువ్వే కదమ్మా. చెప్పలేరా? పాపం చేసింది ఎవరు అంటే అని చూస్తారు. అది కరెక్ట్ కాదు. పాపం చేసి ఎవరు? మనము. పాపం చేసింది మనము. కాబట్టి మనము పాపము చేసినట్టుండే మనము ఎవరికి బాధ్యులు? పాపమునకు దాసులు. అంటే సాతానుడు అధికారం కింద వస్తారు. కానీ వారు యెహోవా మొత్తం ఆయనకే అధికారం ఉన్నది. ఆమేన్ హల్లెలూయా. అర్థమైందా? ఆయన యెహోవా సైన్యములకు అధికారం ఉన్నాడు కానీ దేవుడితే సమస్తానికి అధికారమే ఉన్నాడు. ఆమేన్ హల్లెలూయా. ఈ శరీరము కొంచెము వారికి సమాధానము వారికి ఉంది మన మీద. కంప్లీట్ గా అధికారం అన్నది కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు ఏం చేయాలి? తన ప్రాణము నీచుటకు వచ్చేనని చెప్పాను. కాబట్టి యేసు ప్రభు ప్రాణం ఎవరికి ఇవ్వాలి? తండ్రికి. ఆమేన్ హల్లెలూయా. చెప్పండి. మీ అనుభవాలు మొత్తం పక్కకి తోచేయండి. ఎందుకు అంటే సర్వ సైన్యములకు అధిపతి ఆయన అధీనములో ఉన్నాయి. ఆమేన్. మనం ఊహించుకొని సాతానుగా అయ్యో కొంతమంది, ఎందుకంటే కొంతమందికి డౌట్ ఉంది దీని మీద, అందుకే నేను చెప్తున్నాను. చాలా డౌట్ ఉంది. యేసు ప్రభు ప్రాణం పెట్టాడు, సాతానుడు ఉన్నాడు అని ఇలా చాలా ఆలోచనలు కానీ వాళ్ళు ఉన్నారు.
అలా ఉండటానికి వీలు లేదు. మనము యేసు ప్రభు తన ప్రాణమును ఎవరికి ఇచ్చాడు? యేసు ప్రభు తండ్రికి ఆయనకి ఇచ్చాడు. కాబట్టి ఆయన తీసుకుంటాడు, ఆయనే తీసుకుంటాడు. ఆమేన్. హల్లెలూయా. యెషయా 53 11 12 వచనాలు. 53, 11, 12 వచనాలు. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను. అతిక్రమము చేయు వారిలో ఎంచబడిన వాడాయను. అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేసెను. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టెదను. గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనును. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఎవరండి? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ప్రభువైన ప్రభువు. యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ప్రభువే కదా. అట్లానే యోబు గ్రంథం 33వ అధ్యాయము. యోబు 33 23-24 చదవనమ్మా. నరులకు యుక్తమైనది ఏదో దానిని వానికి తెలియచేయుటకు వేలాది దూతలలో ఘనుడగు ఒకడు వానికి మధ్యవర్తి అయి ఉండిన ఎడల దేవుడు వాని యందు కరుణ చూపి పాతాళ లోకములోనికి దిగి వెళ్ళకుండా వానిని విడిపించును. ప్రాయశ్చిత్తము ఆమేన్. నాకు దొరికెనని సెలవిచ్చెను. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. యేసు ప్రభు ద్వారా ప్రాయశ్చిత్తం దొరికింది ప్రభుకి, తండ్రికి. కాబట్టి యేసు ప్రభువు తండ్రి అయిన దేవునికి తన ప్రాణము పెట్టారు. అర్పించాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి సాతానుడికి ఏ మాత్రం అధికారము లేదు. లేదు. ఆ విషయం మొట్టమొదట మనం తెలుసుకోవాలి. ఎందుకంటే కొంతమంది అడిగితే నేను వాళ్ళలో సందేహం ఉంది. సందేహం ఎందుకంటే ఏంటి, మమ్మల్ని కొరుకున్నది ఎవరు? పాపం చేసేవాడు కొరుకున్నారు మనల్ని కదా. మనం పాపం చేసినటువంటి వాళ్ళము. మనమే పెత్తనం ఎవరు చేస్తున్నారు? సాతానుడు పెత్తనం చేస్తున్నాడు. మరి యేసు ప్రభువు మరి అట్టడప్పుడు ఏమని చెప్పాలి? వాడికి చెప్పాలా? యేసు ప్రభు తన ప్రాణము ఎవరికి అర్పించాలి? కాబట్టి తండ్రి అయిన దేవునికి అప్పగించాలి అంటే చాలా విషయంలో తెలుసు మీకు. తండ్రి కుమారు పరిశుద్ధాత్మ గురించి మీరు గ్రహిస్తారు. మరి తండ్రి ఎక్కడున్నాడు, కుమారుడు ఎక్కడున్నాడు, ఆయన ఒకటైనప్పుడు మరలా ఆయనకే విస్తారు. ఇట్లాంటి ఆలోచనలు ఎన్నో కలుగుతాయి. జాగ్రత్తగా మీరు వాక్యాన్ని జాగ్రత్తగా మీరు చూస్తే కాబట్టి ఇప్పుడు తండ్రి సపరేట్ గా ఉన్నాడా లేదా? మరి ఆయనే కదా ఆయన రక్తాన్ని తీసుకుంటున్నాడు తండ్రి. మరి పాతాళములోకి పోయేటువంటి వాడు కుమారుడు అని చెప్పి తండ్రి కదా. ఆమేన్. కాబట్టి ఆయన ప్రాణప్రాయము ఎవరికి అంటే తండ్రి సైన్యములకు అధిపతియగు దేవుడు, సైన్యములకు అధిపతియగు. కాబట్టి
విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకు వచ్చెను. ఆమేన్. ఈ విషయాన్ని ఎప్పుడు మర్చిపోకండి. మిమ్మల్ని అడిగినట్టయితే మీరు ఎవరికండి యేసు ప్రభు తండ్రి అయిన దేవునికి ఇస్తాడు. ఎందుకు? సైన్యములకు అధిపతి అటు సైన్యములకు అధిపతి అంటే ఇటు క్రైస్తవ సంబంధించిన వాళ్ళకైనా సరే, ఇటు క్రైస్తవులకైనా సరే, ఎవరికైనా అందరూ ఆయన దేవుడు. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు అవసరముకి అర్థము తెలుసుకుంటారు. ఆమేన్. హల్లెలూయా. టైం అయిపోయింది. చెప్పాలనుకున్నాను, చాలా చెప్పాలని. సరే, దేవునికి హల్లెలూయా. ఆమేన్. మా వాక్యం మీకు అర్థమైందా? తెలుసు కదండి, మా కొత్త తెలుసుకోండి. బ్రదర్ చెప్పింది అనుకోండి. ఇంకొకటి మిమ్మల్ని క్వశ్చన్ ఎడితే మీరు సమాధానం చెప్పేటట్టుగా ఉండాలి. ఒక సాతాను వచ్చి అడుగుతున్న తర్వాత నేను కదా సాతాన్ని, వీటన్నిటి మీద నేను కదా పెత్తనే, మరి మీరు మిమ్మల్ని కొన్నది నేను కదా, కాబట్టి ఇప్పుడు రక్తం ఎవరికి చెల్లించాలి అని అడగడా? మరి చదవ పరిస్థితి వస్తుంది. అందుకని ఇది కాదు, అంతకన్నా ముందు దేవుడైన యెహోవా ఆయనకు మనమందరము అందరూ బాధ్యులమే. నీవైనా లోబడము, దేవునికి లోబడాల్సిందే. యోబు గ్రంథం చూడండి, వాళ్ళంతా తిరిగి 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 ఆడకొస్తారు, దేవుడి దగ్గరికి చూపుతారు, విషయాలు అట్లున్నాయని చెప్తారు లేదా? అంటే వీళ్ళందరికి కలిగి యెహోవా దేవుడు. ఆమేన్. హల్లెలూయా. కనుక ఆయన నాకు నిన్న విషయము నాకు సహోదరుని ద్వారా నేను చెప్పవలసిన అవసరమే వచ్చినది. ఆమేన్. హల్లెలూయా. అమ్మ అర్థమైంది కదా? మహోన్నతుడా యేసుక్రీస్తు ప్రభువా, నాయనా నువ్వు చెప్పమన్నావు, నేను చెప్పాను. నాకు జ్ఞానం లేదు. ఇప్పుడు నాయన యేసయ్య నాకు శక్తి లేదు, బైబిల్ తీయలేను. కానీ నువ్వు నాకు తీసి బైబిల్ టకటకా తీసావు. నీ కొందనాలు, నీ కృతజ్ఞత స్తుతి స్తోత్రములు నాయన. నీ వాక్యము నీ ప్రజలకు చెప్పి ఉన్నాను, వాళ్ళకి అర్థము చేసుకున్న స్థితిలో వాళ్ళు తయారవటానికి సహాయము చేయండి. నా తండ్రి, నా ప్రభువా, నీ వాక్యము యొక్క గొప్ప మర్మములు నీవు తెలియజేయుము. నీకు ఆయన మా అందరము నీ కాళ్ళు పట్టుకొని అడుగుతున్నాము తండ్రి. మేము నీ కాళ్ళు పట్టుకొని బ్రతిని ఆడే అడుగుతున్నాము నాయన. అందరికీ సహాయము చేయము. ప్రతి ఒక్క బిడ్డని ఆశీర్వదించి కాపాడమని యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్.